ये विषय ओनली मन स्टेट वर्क काकुंडा मैं रिक्वेस्ट करती हूँ कि सबको बीजेपी प्रधानमंत्री जी को और राहुल गांधी जी को और जो भी सेंट्रल में है यहाँ पे हम इतने साल ये राष्ट्र दिवस बना रहे थे, लेकिन आप नेशनल फेस्टिवल बनाने के लिए हम लोग दिल्ली में भी हमारे शिव शक्ति जाके वहाँ पे बोनल उठाते हैं। तो आप आपके जो भी है आपके कार्यकर्ता यहाँ पे जो सीएम है उनको आपसे मैं निवेदन करती हूँ कि आप सेक्युलरिज्म बोल के थोड़े लोग बोलते और हिंदुत्व के बारे में थोड़े लोग बोलते, आप दो पार्टीज को मैं विनती कर रही हूँ कि आप जो भी है लेकिन हमारा कल्चर को बनाए रखने के लिए आप हमारे को ऑर्डर्स दीजिए, यहाँ पे गवर्नमेंट को दीजिए, ताकि यहाँ के राष्ट्र में हमारा जो आपके पार्टी से राहुल जी आपके पार्टी से यहाँ पे हमारा सीएम जी है उनको थोड़ा गाइडलाइंस दीजिए कि बोनल अच्छे से बनाओ बोल के। ये रिक्वेस्ट मैं आपसे भी कर रही हूँ क्योंकि ये स्टेट समस्या नहीं है सेंट्रल, क्योंकि मैं इसलिए बोल रही हूँ कि दिल्ली में हर साल तेलंगाना से ये बोनल का कल्चर जाता था। जब लास्ट गवर्नमेंट केसीआर जी का गवर्नमेंट था तब वहाँ पे हमारा ये कल्चर का एक पीढ़ी चलता था वहाँ पे, अभी उसको देखने को नहीं मिल रहा है। क्योंकि अभी बोनल फेस्टिवल तो कर रहे हैं, यहाँ से थोड़े लोग जाके कर रहे हैं, लेकिन 26 रिपब्लिक डे के दिन या 15 अगस्त के दिन हमारा कल्चर रिप्रेजेंट करने का एक मौका था वहाँ पे, तो वो हमको अभी वहाँ से हटाया गया है, तेलंगाना कल्चर को हटाया गया है। तो फिर से आप लोग ये तेलंगाना कल्चर को हमारा कल्चर हमारा बोनालू हमारा पोतराजू इस सबका कल्चर रिप्रेजेंट करने के लिए हमारे को मौका दीजिए। आप जहाँ लाल किले पे झंडा ये करते हैं तो वहाँ फ्लैग होस्टिंग में हमारा अस्तित्व भी रहनी चाहिए, हमारा तेलंगाना भी बोनालू का कल्चर भी वहाँ पे दिखाना चाहिए। मैं ये आपसे रिक्वेस्ट कर रही हूँ। थैंक यू सो मच। మీ అందరికీ నా మనస్ఫూర్తి హృదయ నమస్సుమాంజలి. ఎందుకంటే మీడియా వాళ్ళు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఒక్క నిమిషం నేను ఈ రోజు మీ ముందున్నానంటే యూ మేడ్ మీ, మీరే నన్ను ప్రిపేర్ చేశారు, నన్ను ఒక ఆయుధంలాగా తయారు చేశారు. ఎందుకంటే నాకేం తెలియదు. 2008లో నేను మీడియాకి వచ్చినప్పుడు వెన్నవాడలో తలబడలు పోయడానికి వచ్చినప్పుడు మీరే కెమెరాలు బంధించి నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇప్పటి వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎలా ప్రోత్సహిస్తున్నారో మా కమ్యూనిటీని అందరినీ అలాగే ప్రోత్సహించి మీరు ఓపిక ఇంతసేపు మా విన్నపాలన్నీ విని ఓపిక ఉన్నందుకు వినడమే కాకుండా కొంచెం దయచేసి మీకు వాయిస్ ఎక్కడి వరకు అయితే ఉందో మీ వాయిస్ చాలా గొప్పది. మీరు మాట్లాడితే ఎవరైనా సమాధానం ఇవ్వాల్సిందే. కాబట్టి మా గొంతుగా మీ గొంతుగా చేసుకొని దయచేసి అధికారుల వరకు మా వాయిస్ ని తీసుకెళ్లాలని నా రిక్వెస్ట్. నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా అందరి శివశక్తుల బాధని మీరు అర్థం చేసుకొని రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మీడియా అందరికీ, ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి, అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు. మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని, జోగినీలను విచక్షణారహితంగా, అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంత పొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చేయి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే, నా ఛాతీ మీద చేసి నొక్కిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలను దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్, అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి, బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీ లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంత్రాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకి ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా, కమిటీ ఏర్పాటు చేస్తారా. ఈ ఒక్క దేవాలయాలకే కాదు, తెలంగాణలో ఉన్న కొమరేలి మల్లన్న స్వామి అయినా, బల్కంపేట ఎల్లమ్మ అయినా, మహంకాళి అయినా, లాల్ దర్వాజా అయినా, గోల్కొండ అయినా, ఏడుపాయలైనా, భద్రకాళి అయినా, అండ్ మన సముద్ర సారక అయినా, ఈ అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి. మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి. మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు. ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, ముక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి, పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. మేము సేవ చేసే వాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పెరిగారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా, మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి, జోగినీలకి, అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేమందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి, భూదేవంత పీఠంలాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా, మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద కొట్టకండి, మాకు అది చేసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నా, మొన్న బల్కంపేటలో జరిగిన ఇష్యూకి నా వీడియోస్ వైరల్ చేసి నాకు కాల్స్ ఇస్తున్నారు. మీకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా అని. నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదండి. మేము మా నాన్నమ్మ తరపు నుంచి కొన్ని 20 ఏళ్ళ నుంచి ఆ ప్రత్యేకత మాకు తెలుసు. అసలు ఈ గవర్నమెంట్కి బల్కంపేట ప్రత్యేకనే తెలియదు. మాకు తెలుసు, మేము ఆమె పైన బతుకుతాం, మాకు కొన ఊపిరి వరకు మేము ఆమె కోసం బ్రతుకుతాం. అలాంటిది ఈసారి మమ్మల్ని పటాలు బోనాలు చేయలేదు.
ప్రతి సంవత్సరం 100 బోనాలకి అమ్మవారు ఈ సంవత్సరం 20 బోనాలు కూడా అమ్మవారికి చెందలేదు. ప్లస్ ఇంకొకటి పట్టాలకు మమ్మల్ని రానివ్వలేదు. మేము కళ్యాణం చేసుకొని అమ్మవారి పుస్తకం వేసుకొని అమ్మవారితో బోనం వేసుకొని బ్రతకమండి. అలాంటిది మేము రథోత్సవం అమ్మవారి శోభయాత్ర లోకమాత బల్కంపేట ఎల్లమ్మ ప్రత్యేకత ప్రతి ఒక్కరికి మేము చెప్తాము. ప్రతి ఒక్క పబ్లిక్కి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మేము చెప్తాము. అలాంటి శోభయాత్రకి మేము వెళ్తే అక్కడ పోతరాజులను కాబట్టి కూడా కొట్టారు. మేము ఏమడిగాము, డీజేలు డబ్బులు మాకు అవసరం లేదు సార్, అట్లీస్ట్ తబల బాజా 9:30కే తబల బాజా కూడా ఆఫ్ చేసి ఒక ఉదాహరణ అమ్మవారి పల్లకి గుంజుకొస్తుంటే సార్ తబల బాజాన పెట్టండి అని మేము ఎదుర్కొంటే గుడి కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో తీసుకొస్తున్నా అన్న క్షణంలో లాఠీ చార్జ్ చేశారు మా పైన. మాకు ఎలాంటి దెబ్బలంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఒక్కరు కొట్టలేదండి. నిన్న మొన్న మాకు ఇవ్వడానికి చాదం రాలేదు. అయినా ఇవాళ ఎందుకు వచ్చాము, మా శివశక్తులు ఇవాళ నాకు జరిగింది, మా శివశక్తులు చెప్పు శ్యామలదేవి గారు ఉన్నారు, ఐశ్వర్య గారు ఉన్నారు, నిషాక్రాంతి గారు, ఒక్క వీళ్ళు కాకుండా 100 మంది శివశక్తులు ఉన్నారు పూర్వకాలం నుండి. వాళ్ళని కూడా గ్రహించండి. మీరు ఒకరికి అట్లా చూడడం ఇట్లా చూడడం కాదు. ఇప్పుడు మీరు సీఎంకి ఒకలాగా చూస్తారు, పిఎంకి ఒకలాగా చూస్తారు, కానిస్టేబుల్కి ఒకలాగా చూస్తారు. మాకు కూడా అలాంటి రైట్స్ ఉన్నాయి. మేము అమ్మవారిపై మేము నక్సలైట్లమని మమ్మల్ని లాఠీచార్జ్ చేసిరా, మేము తీవ్రవాదులమని మమ్మల్ని లాఠీ చేసిరా. నేను ఇన్ని దెబ్బలు తిన్నా బాధపడట్లేదంటే నా తల్లి కోసం తిన్నా నేను దెబ్బలు, ఆ అమ్మవారి కోసం తిన్నా, ఆ అమ్మవారి కోసం దెబ్బలు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇలాంటివి జరగకుండా మాకు న్యాయం, మీరు పబ్లిక్కి మీరు బోనాలు చేసుకోండి. ఒక్కరోజు మా శివశక్తులకు ఇవ్వండి, ఒక్కరోజు ఇవ్వండి మా శివశక్తులకు, మేము నడుచుకుంటాం మంచిగా. ఇంకొకటి అండి, మీరు పల్లకిల ముందర అక్కడిక్కడ కొన్ని డ్యాన్స్లు ఆడుతున్నారు, వీటిని వైరల్ చేసి మమ్మల్ని కాల్స్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, అప్డేట్స్ చేసుకోండి అరెస్ట్. అట్లీస్ట్ ఆ జైల్లోనైనా మేము నిమ్మలంగా బతుకుతాం. మాకు మంచి చెడు ఎవరు చూసేవాళ్ళు లేదు. ఈ గవర్నమెంట్కి మా ఓటు వేయట్లేదా? మేము కూడా ఓటేస్తున్నాము. మరి మమ్మల్ని ఓటుకి పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టించుకోరండి? ఎందుకు పట్టించుకో? మేము చేసే తప్పు ఏంటి? మేమేం దొంగతనా, మేము దొంగలమా, మేము తీవ్రవాదులమా? మాకు ఎందుకు? అందుకే మాకు ఇదంతా మంచి జరగాలి, మాకు రైట్స్ కావాలి, మాకు లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి మేడం కొండ సురేఖ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదం. మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు స్టేజ్ పైన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు, వీరికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళకి అసలు బోనాలు అంటేనే తెలియదండి. వాళ్ళకి బోనాలు ప్రత్యేకతనే తెలియదు. అలాంటిది వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి చెప్తున్నారు, మరి మాకెందుకు? మేమేం తప్పు చేసినాం? ఇవాళ మాకు బోనాలు ఉన్నా కూడా మేము టైం తీసుకొని వచ్చామంటే అక్కడ వదిలేసి మాకు ఫస్ట్ ఎయిడ్ మేము కంప్లైంట్ ఇచ్చామంటే అదే రోజు రాత్రి ఎస్ఆర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి 1 వీక్ అవుతుంది. ఒక్క కానిస్టేబుల్ ఒక పిఎస్ నుంచి మాకు ఫోన్ రాలేదు. దెబ్బలతో రక్తాలతో వెళ్తే ఒక ఫస్ట్ ఎయిడ్ మాకు చూపించలేదు. మేము అంత దారుణమా? మేము ఇన్ని గుళ్ళను డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇన్ని గుళ్ళకు పబ్లిక్ని తెలియని వాళ్ళను తెలిసిన వాళ్ళను తీసుకొని వస్తున్నాం. ఆ ప్రత్యేకత మేము చెప్తున్నాము. అలాంటిది మాకు తెలియదు. తీయాలంటే మా దగ్గర చాలా ఉన్నాయండి, కానీ ఇప్పుడు టైం అంత లేదు. కాబట్టి మా బాధ ఏందో తెలుసుకోండి. ప్రతి ఒక్క శివశక్తులు గ్రహించండి. చిన్న పెద్ద అందరికీ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. తెలియని శివశక్తులు సీనియర్స్ చాలా ఉన్నారు, అందరికి అదే రెస్పెక్ట్ ఇవ్వండి, అందరికి అదే ఇవ్వండి. ఇంకా థ్యాంక్ యూ, మీరు ఈ అవకాశం ఇచ్చిన మీరు. ఇంకోటి మాకు సోషల్ మీడియా మమ్మల్ని ప్రతి ఒక్క బాధకు వస్తున్నారు. అదే TV9, NTV ఈ మీడియా వాళ్ళు ఎందుకు రారు? మేము పిలిస్తే ఎందుకు రారు? ఒక చిన్న మీటింగ్ హాల్లోకి వెళ్తారండి, మా శివశక్తి జోగినీల ప్రాబ్లంకి ఎందుకు రారు? అది కూడా ఒకసారి ఆలోచించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో బోనాల పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి బోనాల పండుగకి పోతరాజులకి, జోగినీలకి, శివశక్తులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మరి మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం లాఠీ ఛార్జీలతో పోతరాజులు కానీ జోగినీలను కానీ పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దానిపైన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఈరోజు అయితే ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో దానిపైన ఏం జరిగింది అనేది అసలు మ్యాటర్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. మొదటగా యావత్ తెలంగాణ శివశక్తులకు శరణార్థి, తెలంగాణ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి శరణార్థి. సో మొన్న బల్కంపేటలో ఒక వీడియో వైరల్ అయింది మాది. ఆ వీడియో గురించి పోలీసులు మమ్మల్ని గుర్తుపట్టారు. మన గోల్కొండ వెళ్ళినప్పుడు గుర్తుపట్టి మొన్న వీడియో పెట్టింది మీరే కదంటే మేమే అండి అని చెప్పాము. సో సరే అని చెప్పేసి ఫస్ట్లో అయితే ఏం అనలేదు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నా బోనాలు అయిపోయిన తర్వాత నేను కిందికి దిగుతున్నా, నా బోనం అమ్మవారు సమర్పించి కిందికి దిగుతున్నా.
దిగినప్పుడు మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోనం ఎత్తుకున్నారు. సో బోనం ఎత్తుకున్నారని చెప్పేసి నేనేం చేసిన, వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి సెక్యూరిటీ లాగా ఉందామని చెప్పి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసిర్రంటే, మా శిష్యుడు ఒకరు చూడకుండా వీడియోలు తీసుకుంటా పోలీసులు వెనకాల గమనించకుండా వాళ్ళకి టచ్ అయ్యాడు, తొక్కిసలాట్లు టచ్ అయ్యాడు. సో నా మీద చెయ్యేస్తామని చెప్పి నా శిష్యుడిని చాలా గట్టిగా కొట్టడం జరిగింది. సో జరిగినందుకు నేను వెనకాల చూసి ముందుకెళ్ళి పోలీసు వాళ్ళని ఆపితే వాళ్ళు నన్ను శివశక్తి, ఆల్రెడీ నేను పైన టీ-షర్ట్ కింద నా ధోతి చీర ఉంది, శివశక్తి రూపంలోనే ఉన్నా, అయినా కూడా చూసి మరీ కొట్టారు. వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. ఇగోండి 4 మంది 5 మంది పోలీసులు కలిపి దిగోండి, నేను ఆపుతున్నా, మా శిష్యుని కొడుతున్నారని చెప్పి ఆపితే అగో కొట్టి ఫిల్టర్ పట్టుకొని గుంజడం జరిగింది. నన్ను బోనాల మీద పడుతున్నారని చెప్పి ఆపితే మా మీద చెయ్యేస్తారా మీరు అని చెప్పేసి ఇలా కొట్టారు. ఇది జరిగిన విషయము. అయితే దెబ్బలు ఎక్కడెక్కడంటే ఇక్కడ తగిలినాయి, ఆల్రెడీ ఇక్కడ తగిలింది, ఇంకోటి ఇగోండి ఇక్కడ కూడా 2 దెబ్బలు తగిలినాయి. ఇదొక దెబ్బ ఇగో ఇక్కడ ఏమో గీరారు, ఇది కూడా ఉంది. మరి ఆల్రెడీ మేము బల్కంపేటలో చెప్పినాం, మా మంచిగా లేదు ప్రవర్తన, మంచిగా లేదు ప్రభుత్వంది కానీ తర్వాత పోలీసు వాళ్ళని చెప్పినాం. మరి బల్కంపేటలో చెప్పినప్పుడు మీరు కనీసం వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండండి, శివశక్తులతో ఒక మాట చెప్పలేరు, మాకు ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయలేరు, ఏం చేయలేరు. అది మరి మేము ఏం చెప్పాలి, ఇంకా ఎంతగానో మీకు చెప్పాలో మాకైతే అర్థమైతలేదు. ఇప్పటికైనా కనీసం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేటి మాకు మహంకాళి సికింద్రాబాద్ బోనాలు, అప్పటికైనా మీరు స్పందించి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలి, శివశక్తులందరికీ ఏర్పాటు చేయాలి. జోగిలో శివశక్తుల పోతురాజులకి, ఒగ్గు కళాకారులకి జర విలువియ్యుర్రి. మా దగ్గర నుంచే పుట్టుకొచ్చింది బోనాలు, ఒక కల్చర్ చేసింది మేము. మమ్మల్ని చూడనీకే లక్షలాది ప్రజలు వస్తారు మేము బోనాలు ఎత్తుకునేది. మీరు ఈసారి స్పందించి చేయకపోతే మేము శివశక్తులు, మా పెద్దోళ్ళు కూడా ఉన్నారు, మేము అందరం మాట్లాడి మేము బోనాలు కూడా మేము సికింద్రాబాద్లో చేయదలుచుకోలేము. ఈసారి మేము మాట్లాడి చెయ్యం కూడా, మీరు పట్టించుకొని మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా అంటే మేము చేస్తాం బోనాలు, లేకపోతే మేము బోనాలు మా ఇంటికాడ మా దేవుళ్ళు మా గద్దెలు ఉంటాయి, మేము అక్కడే కుదించుకుంటాం, అక్కడే బోనాలు చేసుకుంటాం. సో గోల్కొండలో బల్కంపేటలో బోనాలు అయితే అయిపోయినాయి, మరి ఉజ్జయిని మహంకాళిలో లాల్ దర్వాజాలో బోనాలు ఉన్నాయి కదా, సో అక్కడ టెంపుల్ల దగ్గర మీకు ఎట్లాంటి ప్రాధాన్యత కావాలి, ఎట్లాంటి మార్పులు ఉంటే బాగుంటుంది? మాకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎవరికైనా శివశక్తులు చూడగానే గుర్తుపట్టాలి. మేము ఆ రోజు వేషధారణలో ఉంటాం, బండారు పెట్టుకొని గవ్వల దర్శనాలు వేసుకొని గవ్వలు వేసుకొని మెడలో ఈరగలు వేసుకొని ఒక దేవతా మూర్తులకు రెడీ అయ్యి ఉంటాం. మమ్మల్ని గుర్తించి అమ్మ మీ లైన్ ఇటు సైడ్ ఉందని చెప్పి ప్రత్యేక లైన్ పెడితే ఆ లైన్లో బోనం సమర్పించి మేము వెళ్ళిపోతాం. మాకు గుర్తించినందుకు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం, ఆ మాట విన్నందుకు మేము శపిస్తున్నాం, మేము తిడుతున్నాం. మేము ఒట్టిగా శపించి తిడతలేము ఎవరిని కూడా. మమ్మల్ని ఒకసారి మీరు కూడా ఈ శివశక్తులు వస్తారని చెప్పేసి మీరు ఒక మాట చెప్పురు వాళ్ళకి కూడా, పోలీసు వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు మాకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే మేము బోనం సమరించి మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం. మేము తెల్లవాళ్ళు కూర్చోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. వెళ్ళి మా మొక్కులు మేము తీర్చుకొని ఇట్లుందని చెప్పి మమ్మల్ని చూడాలి. లక్షలాది మంది భక్తులు వస్తారు. మా వడిబియ్యం కానీ బోనాలు కానీ మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. పోలీసు వాళ్ళు ఏడును మమ్మల్ని గుర్తించి అమ్మ ఇగో ఇక్కడ లేదు మీ లైన్ ఇటు ఉంది, ఇటు వెళ్ళిపోండి అమ్మ అంటే మేము 15 కిలోల బియ్యము అన్నము వేసుకొని అమ్మవారికి బోనం నైవేద్యం పెట్టుకొని అమ్మవారి మీదకి ఆవహించుకొని మేము నృత్యం చేసుకుంటూ అమ్మవారి పేరు మీద ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంతో వెళ్తామండి. మీరు జర గుర్తించాలి మమ్మల్ని కూడా. మీరైతే పెట్టుకొని ఆడలేరు కదా, మీరు బోనాలు మీరు కుదించలేరు కదా. అమ్మవారి సేవలో 365 రోజులు మాకు ఊపిరినంత వరకు ఉండేది మేము, చచ్చిపోయేదాకా ఉండేది మేము, మీరు కాదు. ఈరోజు వస్తారు మీరు రేపు పోతారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బోనాలు తీస్తున్నారు కదా, మరి అన్ని ప్రభుత్వాలు పోయినాయి, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, మరి ఈ ప్రభుత్వం చేసినట్టు మిగతా ప్రభుత్వాలు ఎప్పుడన్నా బిహేవ్ చేసినాయి, ఎప్పుడన్నా ఇట్లా జరిగింది? ఆల్రెడీ మేము కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు కొన్ని ఆటంకాలు ఎదురైనాయి, కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడారు, స్పందించారు. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మమ్మల్ని మా పెద్దవాళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా కాదమ్మా ఇట్లా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి ప్రెస్ మీట్ లో కానీ ఒక కమిటీ ఉన్నప్పుడు కానీ కూర్చొని మాట్లాడితే మాకు పాసులు ఇచ్చిర్రు, మాకు టైం ఇచ్చిర్రు, పాసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం అనేది పట్టించుకోవడం లేదు. మన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తారని చెప్పని అనుకున్నాం, కానీ దానికన్నా ఇది చాలా వేస్ట్. రక్షించే బట్టలే రక్షక బట్టలే మమ్మల్ని కొడితే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఒక శివశక్తి వేషాదాలు ఉన్నప్పుడు తనను గుర్తుపట్టాలి. బోనం ఎత్తుకొని వస్తుంటే తను ఏ విధంగా ఉండు, ఎవరు ఎక్కడి నుంచి, నార్మల్ పీపుల్ కి మాకు తేడా లేదా? మా దాంట్లో ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నా కానీ మాకంటూ ఒక ప్రత్యేకమైన
లైన్స్ లేవు, ఏం లేదు. విఐపితోని అమ్మవారికి సంతోషం కాదు, మాతోని సంతోషం. అమ్మవారి ఇక్కడ ఉంది, ఈ విధంగా ఉంది, మీ మహిమ ఈ విధంగా ఉంది కాబట్టి మేము చెప్పడం వల్లనే భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుతున్నారు. వాళ్ళ తరపు నుంచి మేము కూడా వచ్చి బోనాలు చేసి మేము ఖర్చు పెట్టుకుని, మేము కూడబెట్టుకునే డబ్బు ఖర్చు పెట్టుకొని మేము అంగరంగ వైభవంగా మేము చేద్దామని చెప్పని చూస్తే మా మీద లాఠీ చార్జెస్, మా ప్రాణాలు పోతే ఎవరిని అడగాలి. గత ప్రభుత్వం పట్టించుకొని చేసింది కొన్ని తను కూడా వాళ్ళే కూడా తప్పునే, కానీ ఈ ప్రభుత్వం మొత్తం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం వేస్ట్. నాకు తెలుసు ఇంత జరిగినప్పుడు కూడా ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే మహంకాళమ్మ జాతరలో మీ పాత్ర ఎట్లుండబోతుంది? బోనం చేయం, మేము ఎవరం జాతరకు రాము. నార్మల్ పీపుల్స్ వస్తారు పోతారు. ఇప్పటికే బల్కంపేటలో, గోల్కొండలో 20% బోనాలు కూడా ఎక్కలేదు. 100% బోనాలు ఎక్కేది, చాలా మంది చెయ్యలేదు. ఈ బాధ వల్ల ఈ పోలీస్ వాళ్లకు దేవుడు అనేది తెలియదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం స్పందిస్తేనే ఈ ఆదివారం లస్కర్ మహంకాళమ్మకు బోనాలు, లేకుంటే బోనాలు ఎవరు. ప్రతి సంవత్సరం కూడా మరి బోనాల పండుగ అనేది అంగరంగ వైభవంగా జరగడానికి మాత్రం పోతరాజులు, శివశక్తులు, జోగినీలే కారణం. మరి ఈసారి వాళ్ళపైన దురుసుగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించింది. గవర్నమెంట్ కూడా వాళ్ళపైన మంచిగా మాట్లాడలేదు, దురుసుగా ప్రవర్తించింది. వాళ్ళ రూల్స్ అనేటివి సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జోగిని అనురాధ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు జరిగిన దానికి కారణం ఏమై ఉంటది అంటారు? అసలు పోలీస్ వాళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయండి. పోలీస్ వాళ్ళు అసలు జోగిన్లను చూస్తలేదు, శివసత్తులను చూస్తలేదు. ఆ నెత్తి మీద బోనాలు ఉన్నప్పటికీ కూడా మేము 12-15 కిలోల బరువు పెట్టుకొని ఇట్లా ఒక 10 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లకించి బోనం ఎత్తుకొని ఆడుకుంటూ పాడుకుంటూ డప్పు సప్పుల మేళాల నడుమ పాడుకుంటూ వెళ్తాము. కానీ ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద ఎందుకు కక్ష పడుతున్నారు నాకు అర్థమవుతలేదు. గోల్కొండలో కూడా అదే విధానం చేసిర్రు, బల్కంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదన్నమాట. మాకు ఎందుకు అట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అడిగినాం, మేమేం రూపాయి అడుగుతలేము, మేము ఆశించి మీ దగ్గరికి ఏం వస్తలేము. మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, మళ్ళీ మాకు గుర్తించేటట్టు మాకు గుర్తింపు కార్డులు కావాలి, మాకంటూ ఒక విలువ కావాలి. కొంతమందికే ఒక స్పెషల్ గా చూసేట వాళ్ళకే ఇస్తున్నారు, కానీ మేము కూడా జోగిన్లమే, మేము కూడా శివసత్తులమే, మాకు కూడా విలువ కావాలి. ప్రతి ఒక్కరు శివసత్తులు ఉన్నారు, జోగిన్లు ఉన్నారు, వాళ్ళందరికి కూడా విలువ కావాలి. ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, ఐడి కార్డ్స్ కావాలి. ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది? మాకంటూ ప్రత్యేకమైన ఐడి కార్డ్స్ కావాలి, మమ్మల్ని గుర్తించాలి. మేమేం సంవత్సరం పొడుగుతా మేము అడుగుతలేము. మేము కేవలం ఒక జూన్, జూలై, ఇప్పుడు ఆషాఢం, శ్రావణ మాసంలో వివిధ రకాల ఊర్లలోకించి మేము వస్తుంటాం. ఆ ఊర్లలో కూడా బోనాల సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ గుళ్ళల్లో కూడా ఎమ్మెల్యేల దగ్గరున్న ఎమ్మెల్యేలు అయినా సరే ఒక ఊరికంటూ ఒక జోగిని ఉంటది. ఆ జోగిని గుర్తించండి. మాకంటూ ఒక చీరసారం మేము ఏం కోరింది ఏం లేదు. మాకు అమ్మవారు ఇంకా మాకు ఒక రూపాయో మాకు 2 రూపాయలు కలిగిస్తూనే ఉంటది. మీ అసంటోళ్ళు ఎవరో వేరే అసంటోళ్ళు మాకు రూపాయి మాకు ఇస్తుంటారు, మాకు బోనాలు చేయించుకుంటారు, మాకు బియ్యాలు పోస్తారు, వడి బియ్యాలు పోస్తారు, చీరసార అన్ని పెడతారు. ఓకే, దాంతో పైసా విషయంలో అయినా సరే చీరసారకు మాకు ఏమీ లోటు లేదు, కానీ ఈ విలువని మాత్రం మాకు ఇవ్వండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు చేస్తున్నారు కదా, మరి ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? మేము ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ కొట్టుడు దాకా మాత్రం మేమైతే ఇబ్బందులు ఎదుర్కోలేండి. ఏంటంటే ఒక చిన్న చూపు చూడడం అయితే మేము ఇప్పటి వరకు ఎదుర్కొన్నాము. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొట్టడము, ఇక శివసత్తులను హింసపరచడము, గలీజ్ గా మాట్లాడడం అటువంటిది జరుగుతుంది. అంటే గలీజ్ గా మాట్లాడడం అంటే ఎల్లు ఎమ్ము అన్ని నడుస్తున్నాయండి. ఇంకా చెప్పలేని మాటలు, దురుసుగా ప్రవర్తిస్తుంది. మేము జోగిన్లం, అమ్మవారికి అంకితమైన వాళ్ళం, అమ్మవారి పుస్తలు, అమ్మవారికి మేము కళ్యాణం చేసుకున్న వాళ్ళం. మేము సాక్షాత్ అమ్మవారు మేము అనుకొని మేము అమ్మవార్లకు కళ్యాణం చేసుకున్న వాళ్ళము. మాకంటూ మమ్మల్ని గుర్తించే వాళ్ళని గుర్తించండి. అట్లా చేస్తే మేము లోక కళ్యాణం కోసం ఈ బోనాలు చేస్తున్నాం కాబట్టి అందరూ సర్వే జన సుఖినో భవంతని మేము కోరుకుంటాం. కానీ మీరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దుడుసుగా ప్రవర్తించుకుంటూ శివసత్తులను ప్లస్ జోగిన్లను, శివసత్తులను అందరినీ హింసపరుస్తుంది. మరి ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి కదా, బల్కంపేటలో కానీ గోల్కొండలో బోనాలు అయిపోయినాయి. మరి సికింద్రాబాద్ బోనాలకి మీకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా సరే మళ్ళీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తేనే మేము బోనాలు చేస్తామండి. లేకుంటే మాత్రం బోనాలు చేయం. ఈ సంవత్సరం ఎవరి ఇంట్లో వాళ్ళే మేము బోనాలు చేసుకుంటాం, బోనాలు ఎక్కిస్తాం. ఇంకా బోనాలు అట్లా కూడా సరే రాకుంటే నయ్యం అనుకుంటే దాన్ని